కొన్నిసార్లు ఫ్రీ సర్వీసులు మనల్ని బద్ధకంగా మారుస్తాయని అనుకుంటుంటాం. కొన్నిసార్లు అవే మనకి తెలియకుండా మనకే మేలు చేస్తుంటాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఘటననే ఉదాహరణ. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే, మన్యంలో పాలిటెక్నిక్ విద్యార్థి హారిక అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తాను ఉన్న లొకేషన్ దొరకకూడదని భావించిన హారిక తన మొబైల్లో ఉన్న సిమ్ కార్డును తీసేసి ఎలాంటి కాల్ ట్రేసింగ్ లేకుండా జాగ్రత్త పడింది. 12 రోజుల పాటు పోలీస్ బృందాలు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. కానీ ఆమె ఉపయోగించుకున్న ఫ్రీ వైఫై ఆమెను పట్టించింది. హారిక బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాలలో తిరుగుతూ కేవలం రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాలలో లభించే ఫ్రీ ఇంటర్నెట్ వాడుతూ వచ్చింది. అయితే ఫ్రీ వైఫై లాగిన్తో కేసు ఛేదించారు పోలీసులు. సిమ్ లేకపోయినా పబ్లిక్ వైఫై లాగిన్ డేటాతో ఆమె లొకేషన్ ట్రేస్ చేయగలిగింది పోలీసులు టెక్నికల్ టీం. ఒక్కొక్క లొకేషన్ను వెరిఫై చేయడం ద్వారా హారిక ప్రయాణ మార్గాన్ని అంచనా వేసి చివరకు ఆమెను రాజమండ్రి పరిసరాల్లో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.